ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటలో చిక్కుకుని 21 మంది మృతి చెందారు. కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:50 అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనం బేస్మెంట్లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. పై అంతస్తులో హోటల్ ఉంది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ముందుగా మంటలు చెలరేగాయి. 5 అంతస్తుల ఈ భవనంలో సుమారు 40 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోటల్లో దాదాపు 25 గదులుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఎక్కువ మంది బస చేసినట్లు సమాచారం. వారంతా నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. పొగాలముకుంది. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 21 మంది మృతి చెందారు. కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు. స్వాతి, దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైనటువంటి ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఎవరైతే సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు హోల్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో ఇదంతా కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా అంటే ఇప్పటి వరకు పోలీసులు మాత్రం అధికారికంగా ఎందువల్ల ఈ ఘటన జరిగింది, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా దాదాపు 10 ఫైర్ ఇంజన్లు స్పాట్ కు చేరుకున్నాయి. పోలీసులతో పాటు సహాయక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా స్పాట్ లోనే ఉన్నారు. అంటే ఏదైతే ఈ ఫ్లోర్ ను మనం మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ రైట్ సైడ్ కనిపిస్తుంది ఎదురుగా ఫైర్ ఇంజన్ దగ్గర. సో అక్కడి నుంచే ఇదంతా కూడా అంటే సెల్లార్ లో నుంచి ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. మొత్తం బ్లాక్ మనకు కనిపిస్తుంది. ఆ ఏరియా మొత్తం కూడా బిల్డింగ్ ఆ పొగ రావడం వల్ల మొత్తం బ్లాక్ గా మారిపోయింది. సో ఈ గల్లీల్లోకి ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు, ప్రత్యేకంగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళని కనుక పరిశీలిస్తే మొత్తం సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. కొంతమంది హోటల్ సిబ్బంది. అయితే ఇక్కడ ఏ విధంగానైతే ఢిల్లీతో పాటు భారత్ లో ఈ ట్రీట్మెంట్ అనేది తక్కువ ధరకే లభిస్తుంది. అందుకోసమే ఇక్కడికి వాళ్ళంతా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు అందరూ కూడా ఏదైతే ట్రీట్మెంట్ కోసం రావడం వాళ్ళ సహాయకులుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ గా మాత్రం వాళ్ళ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ ఓవరాల్ గా 21 మంది ఇప్పటి వరకే మృతి చెందినట్టుగా సమాచారం. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లోపలికి వెళ్లి వాళ్ళ వివరాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల పూర్తిగా కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఆ సమయంలో ఏదైతే తలెత్తినటువంటి భారీగా పొగ మాత్రం దాంతోనే అందరూ ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అంటే ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎండ తీవ్రతల వల్లనే ఈ ఫైర్ అంటే ఏదైతే పవర్ షాట్ జరిగి ఉంటుంది దానివల్ల ఇదంతా కూడా జరిగి ఉంటుందని చెప్పి ఇప్పటికే భావిస్తున్నారు. అందులో భాగంగా మనం చూస్తూనే ఉన్నాము ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరైతే ఆ పైనుంచి దూకేందుకు ప్రయత్నం చేసి ఒక మహిళ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు అంటే పోలీసులు ఈ ఏరియాను మొత్తం కూడా రౌండప్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా లోపల ఉన్నటువంటి ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నా ఎవరైనా ఉన్నా వాళ్ళను వెంటనే తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మనకు ఏ విధంగానైతే చూడొచ్చు ఆ స్పాట్ లో ఇప్పటికే స్థానిక నాయకులు కూడా లోపలికి వెళ్లి ఆ పరిస్థితిని మొత్తం కూడా సమీక్షిస్తున్నారు. పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి అంటే ఆ ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ వెంటనే ఎందుకు దీన్ని క్యాచ్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో మాత్రం ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఒకవైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి దానిపైన ఫోకస్ పెట్టడమే కాకుండా అటు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం బిల్డింగ్ ను మొత్తం కూడా తనిఖీ చేస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, చిక్కుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ప్రజెంట్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ విధంగానైతే ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి మంత్రి కూడా స్పాట్ కు చేరుకున్నారో ఆశిష్ సూద్, దాంతో పాటు ఇంకా అంటే ముఖ్యంగా ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడం దీన్ని నిజంగా ఎవరైతే నియమాలు పాటిస్తున్నారా లేదంటే ఇదంతా తలెత్తడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎవరైతే క్షతగాత్రులుగా కనిపించారో వాళ్ళందరినీ ఇప్పటికే
ఆసుపత్రులకు కూడా తరలించారు. సో ఏదేమైనా ఢిల్లీలో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనతో ప్రజలందరూ కూడా ఉలికి పడడమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి జనం సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి భవనానికి కూడా నోటీసులు జారీ చేయడం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, కొంత ఇరుకైనటువంటి గల్లీలుగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఫైర్ సేఫ్టీ అంటే ఏ విధంగానైతే రెస్టారెంట్ నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ అటువంటిది ఏమైనా ఉందా లేదా, లేదంటే ఒక్కసారిగా ఫైర్ సేఫ్టీ అంటే ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో ఆ వెంటనే అలార్మింగ్ సిస్టమ్ కూడా లేకపోవడమే దీని అంతటికి కూడా కారణాలుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ఇంకా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష స్పాట్ లోనే నిర్వహిస్తున్నారు. దాంతోపాటు డాక్టర్స్ కూడా స్పాట్ కు చేరుకున్నారు. లోపల ఇప్పటికే కొంతమంది కాలిపోతే మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రులకు వెళ్లారు. మరికొంతమంది అయితే ఊపిరాడక చనిపోయినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి అంటే ఓవరాల్ గా మొత్తం కూడా ఇప్పటికే అన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 21 మంది చనిపోవడమే కాకుండా మరికొన్ని మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం కొంత ఇక్కడ కొంత ఉద్రిక్తంగా ఆందోళనగా కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. స్వాతి, రాజు, అంటే ఆ రెస్టారెంట్ లో అక్కడ కొంతమంది విదేశీయులు బస చేశారు అని కూడా చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు విదేశీయులు ఎవరైనా ఉన్నారా? అంటే పేషెంట్లు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ స్వప్న, నిజానికి ఈ ఏదైతే లెమన్ గ్రీన్ ఇన్ అనే పేరుతో ఇది రెస్టారెంట్. అంటే సేమ్ టైం ఇక్కడ ఏ విధంగానైతే లాడ్జ్ లాగా అంటే ఎవరైతే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఈ లోకల్ గా ఉన్నటువంటి వైద్యాలు ఏదైతే ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్లకు సాయం అందించేందుకు దాంతోపాటు కొంత ఫేర్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడే హోల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్లకు అక్కడ వైద్యం అందకపోవడం, దాంతోపాటు ఇక్కడైతే కొంత తక్కువ ఖరీదులోనే వైద్యం అందుతుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కొంతమంది ఏ విధంగానైతే వాళ్ళకు కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకు ఉండేందుకు బస ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఫుడ్ ఏర్పాటు చేయడం, వాళ్ళకు కొంత ఏదైతే ఛార్జ్ కూడా వేస్తూ ఉంటారు. సో ఆ విధంగానే ఇక్కడ ఈ రిసార్ట్ లో అటువంటిదే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ రెస్టారెంట్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం అంటే ఇదంతా కూడా అఫీషియల్ గా జరుగుతున్నప్పటికీ కూడా ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాంతో వాళ్ళందరినీ బయటికి తీసుకురాలేకపోయారు. అంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకునేందుకు వచ్చినటువంటి వాళ్ళు రోగులు ఉండడమే కాకుండా వాళ్ళకు అటెండింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళ బంధువులు, స్నేహితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలు, ఆ తర్వాత తలెత్తినటువంటి పూర్తిగా పొగ ఏ విధంగానైతే చూడడం, పెద్ద ఎత్తున పొగ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యామిలీస్ అంటే ఏ విధంగానైతే ఈ రిసార్ట్ లో ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. పోలీసులు అక్కడికి ఎవరిని అలో చేయడం లేదు. ప్రస్తుతం బంధువులను, దాంతోపాటు ఇంకా ఈ చుట్టూ ఉన్నటువంటి మరికొన్ని ఇళ్లలో కూడా ఈ విధంగానే చాలా మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇప్పటికే పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇదివరకు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు తలెత్తాయా, ఇప్పుడు వాళ్ళ మొత్తం ఎంతమంది, దాంతోపాటు వాళ్ళ బంధువులు ఇంకెవరైనా ఉన్నారనే విషయాలను కూడా పూర్తిగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పాట్ లో కనిపిస్తుంది. రాజు, అది కమర్షియల్ ఏరియానా, నివాస గృహాలు కూడా అక్కడ ఉన్నాయా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు రాజు? ఎస్ స్వాతి, మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఈ ఇళ్లను కనుక పరిశీలిస్తే ఓవరాల్ గా కూడా ఇవన్నీ ఏదైతే మల్టీ ఫ్లోరర్ బిల్డింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా కింద అన్ని కూడా షట్టర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 1, 2, 3, 4, 5 అంటే 5 ఫ్లోర్ల మేరకు వాళ్ళన్ని కూడా బిల్డింగ్స్ కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ చివరగా మనకు కనిపిస్తున్నటువంటిదే ఏదైతే లెమన్ గ్రీన్ కి సంబంధించినటువంటి రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లోనే ఒకవైపు రెస్టారెంట్ నడిపిస్తూనే మరోవైపు పైన ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా లాడ్జ్ లాగా అంటే ఎవరైతే వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు రోజుల తరబడి నెలలేగా లేదంటే 15 రోజుల్లాగా వాళ్లకు పూర్తిగా
రెంట్కి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ట్రీట్మెంట్ చేసుకునేందుకు వచ్చినటువంటి వాళ్ళు అందులో నివాసం ఉంటారు. అదే సమయంలో వాళ్ళు అక్కడ ఫుడ్ కూడా ఇక్కడ నుంచే రెస్టారెంట్ నుంచే సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రెస్టారెంట్లో చెలరేగినటువంటి మంటలు కాస్త అది పెద్ద ఎత్తున మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. దాంతో పొగ పెద్ద ఎత్తున రావడం, లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఆ క్రమంలో ఒక మహిళ తను పై ఫ్లోర్ నుంచి కిందికి దూకేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇతరులు కూడా అంటే ఏ విధంగానైతే మిగతా వాళ్ళందరూ బయటికి రాలేక లోపలే ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే ఈ డెత్ ట్రోల్ కూడా 21కి చేరినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఆసుపత్రులకు వెళ్లారో వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందనేది ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆవేదనతో కనిపిస్తున్నారు. అంటే ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు నిజంగా అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా అంతా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా 9 గంటలకు ఏం జరిగింది, ఆ 9 గంటల తర్వాత మంటలు ఎందుకు చెలరేగాయి, ఇది షార్ట్ సర్క్యూటా లేదంటే ఆ కిచెన్ నుంచి వచ్చినటువంటి మంటలా అనే దాని మీద కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. సో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరింత క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో సౌత్ ఆఫ్రికా నుంచి వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళను మరి సౌత్ ఆఫ్రికాకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు లేదంటే ఆ డెడ్ బాడీస్ కి సంబంధించి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుందా లేదా అనేది కూడా ఇక్కడ మనకు ఎదురుగా ఒక పోలీసు కనిపిస్తున్నారు. తను లోపలికి వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన క్లాత్స్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయాయి. అంటే పూర్తిగా లోపల మసిపట్టిపోయింది. అంటే పొగ ఎక్కువగా రావడం వల్ల అది మొత్తం కూడా మసిపట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఈ పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా మనం చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు కూడా పూర్తిగా లోపలికి వెళ్లి పరిశీలించి వచ్చారు. ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంటే కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంబులెన్సులు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులోనైతే ఉన్నాయి. కానీ ఈ ప్రమాదంలో ఇప్పటికే 21 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతి, రాజు, 9 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఇప్పుడు 1 గంటన్నర కావస్తోంది. మంటలైతే అదుపులోకి వచ్చాయి కానీ ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఎందుకు ఇంత టైం పడుతోంది రాజు? ఎస్ స్వాతి, అంటే ఎప్పుడైతే సమాచారం అందగానే వెంటనే స్పాట్ కి ఏ విధంగానైతే దగ్గరగా ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్, దాంతో పాటు అంబులెన్సులు కూడా రీచ్ అయ్యాయి. ఆ తర్వాత ఇక్కడ కొంత ఒక డౌట్ కూడా వస్తుంది. మనకు కేబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కార్నర్ లో మన కెమెరామెన్ సంజయ్ కూడా చూపిస్తున్నాడు క్లోజ్ చేసి. సో ఆ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ దగ్గర నుంచే ఫైర్ ఏమైనా వచ్చి ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ఈ ఏరియాలో కరెంట్ అంతా కూడా కట్ చేశారు. పెద్ద ఎత్తున అంటే మెయిన్ సర్వీస్ కేబుల్స్ కూడా రోడ్డు పైన ఏ విధంగా గందరగోళంగా కనిపిస్తున్నాయి. వాటి నుంచే ఈ ఫైర్ ఏదైనా జనరేట్ అయి ఉంటుందనే దాని మీద కూడా ఇప్పటికే అనుమానాలు వస్తున్నాయి. సో దానికి అనుగుణంగా ఎప్పుడైతే సమాచారం అందిందో, సమాచారం అందగానే వెంటనే ఆ స్పాట్కి అయితే ఫైర్ ఇంజిన్స్ చేరుకున్నాయి. కానీ ఆ తర్వాత ఇంకా అంటే అప్పటికప్పుడు ఎవరైతే కనిపించారో ఒకవైపు క్షతగాత్రులను తరలించారు, దాంతో పాటు డెడ్ బాడీస్ ని కూడా ఇప్పటికే తరలించారు. కానీ ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా లోపల ఏమైనా బాడీస్ కానీ లేదంటే ఇంకెవరైనా ఇరుక్కున్నారు. అంటే బిల్డింగ్ ను మొత్తం కూడా పూర్తిగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ఏ ఒక్కరిని అక్కడ మిగిల్చొద్దు అనేటువంటి ఆలోచనతో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరపడం, అంటే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే స్పాట్ లో ఎవరైనా చూసారా లేదంటే రెస్టారెంట్ నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడేటువంటి వాళ్ళు ఉన్నారా అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టి ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ చేస్తూనే మరోవైపు ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. అంటే ఏం జరిగింది, ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది అనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు గల్లీలో కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ ఒకవైపు మాట్లాడుతూనే ఉంటే మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మనకు స్పాట్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓవరాల్ గా ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులపైన ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. స్పాట్ కు మంత్రి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉంది. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.